రైట్, బాగుండింది. అయితే సుకుమార్ గారిలో బెస్ట్ థింగ్ లైక్ మీరు అడాప్ట్ చేసుకున్నది ఏముంది డైరెక్షన్ వైజ్? లాస్ట్ దాకా పోరాడాలి. షార్ట్ ఎమోషన్ ఏమని ఉంటే లాస్ట్ దాకా నేను చూసుకోవాలి వచ్చిందా లేదా. ఎనీథింగ్ చేస్తూ ఉండాలన్నమాట. అది ఎప్పుడు అని ఈవెన్ ఎండ్ దాకా కూడా ఆయన చూస్తూనే ఉంటాడు. ఇంకా ఏదైనా బెటర్ వస్తుంది అనేది కాన్స్టెంట్. మన కోపం వచ్చేస్తుంది కొన్నిసార్లు. సార్ అంటే అస్టెంట్ ఉన్నప్పుడు నాకు ఉంటుంది. ఇప్పుడు నేను ఆ పొజిషన్ ఉన్నాను కాబట్టి నేను అర్థం చేసుకోగలుగుతాను. అదనమాట. అది పేరెంట్స్ మీద కోపం వస్తే పేరెంట్స్ అంటారు రేపు పొద్దున్న నువ్వు పేరెంట్ అయినప్పుడు తెలుస్తుందని. అలా నేను డైరెక్టర్ అయిన తర్వాత తెలిసి వచ్చింది అనమాట మీకైతే అంతపైన. సో ఇంతమంది డైరెక్టర్స్, ఇంతమంది హీరోస్ ని చూసారు ఆయన డైరెక్షన్ లో, బిగ్ హీరోస్ ని చూసారు. అండ్ యూ డైరెక్టెడ్ సుహాస్ నా. సో సుహాస్ లో ఆ క్వాలిటీస్ ఏమనిపించారు మీకు? బికాస్ తను కూడా హీ ఆల్సో నా వెరీ గుడ్ పొజిషన్ అని చెప్పాలి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తున్నప్పుడు ఐ కుడ్ నాట్ రీచ్. అంటే వేరే హీరోస్ దగ్గర మన అసిస్టెంట్ డైరెక్టర్ రీచే ఉంటుంది. ఏదైనా సార్ అంటాం అట్లా మాట్లాడుతున్నాం. నేను డైరెక్ట్గా చేస్తాను తనతోనే. సో నాకైతే డైరెక్టర్స్ హీరో అండి. అసలు ఇంకా అంటే నీ మైండ్లో ఉండదు వస్తుంది. ఏ చిన్న డెవలప్మెంట్ ఈజీగా చెప్పేయచ్చు అతనికి. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ ఈజీగా వెళ్ళిపోయింది వర్క్. నాకైతే సూపర్ అనిపించింది. రైట్. సో ఇప్పుడు ప్రసన్న వదనం టైటిల్ కాబట్టి మనం ఒక లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రసన్న వదనం గురించి మాట్లాడదాం. సో అలా మనం ఏం తప్పు చేసామండి మన గురించి మాట్లాడలేదు. మీరు ఎవరి గురించి చెప్పినా చెప్పకపోయినా రాశి గురించి పాయల్ గురించి మీరు ఖచ్చితంగా అలాగే చెప్తారు. ఇక క్వశ్చన్ కూడా ఎందుకు డైరెక్ట్ ఆన్సర్. మధ్య మధ్యలో మీరు ఎవరి గురించి చెప్తున్నా అదేదో ఆవో వ్యాసం ఏదో అంటారు కదా, మీరు మళ్ళీ పాయల దగ్గర రాశి దగ్గర వచ్చి ఆగాలి. మీరు ఎవరు చెప్తున్నా ఏం చెప్తున్నా మీరు రాశి పాయల దగ్గర ఆగాలి. ఇప్పుడు రాశి గురించి సో స్వీట్. యా, సో రాశి గురించి పాయల గురించి ఫైనల్ గా నిజమే చెప్తా. అబద్ధం చెప్పినా పర్వాలేదు, మంచిగా ఉంటుంది. చెప్పండి. అసలు రాశి పాయల్ అంటే అందమైన వాళ్ళని ఇప్పటి వరకు మేము చూడలేదు. అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తారు. నిజమే. ఇంకా ర్యాపిడ్ ఫైర్ లేదు, కొంచెం డిస్క్రైబ్ చేయండి. సరే, ఇప్పుడు ప్రసన్న వదనం అడుగుదాము, అప్పుడు మీది వస్తుంది, మీ ఆన్సర్ కూడా వస్తుంది. సో ప్రసన్న వదనం బాగా స్మైలీ ఫేస్ ఎవరిది? అంటే ఎప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా నవ్వుతూ సెట్ లోకి వచ్చేవాళ్ళు ఎవరు? ప్రసన్న పేరు చెప్తే సేఫ్. మణికంఠ అండి. అందరిలో ఇంకొక ప్రొడ్యూసర్ మణికంఠ గారు. ఎవరు కోపంగా వచ్చే ఫేస్ ప్రసన్న వదనం కాకుండా సీరియస్ ఫేస్. కోపంగా ఎవరు రాలేదు, ఎవరు అలా ఉండే ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ లో సెట్ అయ్యి ఆ డిపార్ట్మెంట్ తిడుతుంటాను లేదా అట్లా ఉంటుంది అంతే. సో ఎంత ఏం చేసినా ఎంత నవ్వించినా సాడ్ ఫేస్ పెట్టుకొని ఉండేది ఎవరు? సాడ్ అట్లా ఏం లేదు. మళ్ళీ క్వశ్చన్ ఇదేదో జట్కా బండి ప్రోగ్రామ్ గా ఉంది. కాదు, ఎలా ఉందంటే ఫైనల్ గా ప్రసన్న వదనం ప్రమోషన్స్ అదేదో జట్కా బండి అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది. జడ్జి లాగా మీరు ఒక ఫ్యామిలీ లాగా మీరు కొట్టుకుంటే ఇంకా ఆన్సర్ రాలేదు. ఇప్పుడు అందరికన్నా ఎక్కువ అని క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడే రాశితో పాయలతో వర్క్ చేయడానికి ఎలా ఉండింది చెప్పండి. ఈ ఇంటర్వ్యూ నా చేతుల్లో చెల్లిపోయి చాలా సేపు అయిందని నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను ఇంటర్వ్యూలో బేసిక్ గా. సో రేపు మేము కూడా వస్తుంది. సో యాంకర్ క్వశ్చన్లకి చెమటలు పట్టించిన నా క్వశ్చన్లకి చెమటలు పట్టాయి అనుకుంటారు. సమ్మర్ బయట ఎండ పడిపోతుంది అందుకని పట్టాయి అనమాట. ఇది పార్ట్ 2 వెళ్ళాలంటే చెప్పకపోతే ఇంటర్వ్యూ చెప్పండి. ఓకే, ఈ ఇంటర్వ్యూ ఎండ్ ఒక్క పొగడ్తతో ఆపోయిద్దాం అనుకుంటున్నాం మేము. రాశి పాయల్ని ఏదో ఒకలా పొగడే చెప్పండి. మేము కెమెరాస్ కట్టేసిన తర్వాత టైం మీరు పొగుడుతూనే ఉండండి వాళ్ళని. చెప్పండి. అయ్యో రామయ్య చెప్పేసేయండి అర్జున్ గారు, చెప్పండి ఆ మాట ఏదో చెప్పండి. ఇప్పుడు క్యారెక్టర్ ఊహించుకొని
సో వచ్చినప్పుడు మనకు ఏం చెప్పినా fake గానే ఉంటుంది కానీ చెప్పండి. అది బాగా చేశారు, బాగుంది. లేదు నిజంగా నేను బాగా చేయకపోతే చెప్పేస్తాను, బాగా చేశారు వాళ్ళు. నేను క్యారెక్టర్ ఇప్పుడు తను చెప్పింది మరి చోట్ల పడుతున్నాయి. సరే చెప్పండి. ఓకే, ఇప్పుడు రాసి ఒక క్యారెక్టర్ తను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు చెప్పడం రిపీట్ అవుతుంది కానీ Yeah. తను ఫస్ట్ వచ్చి చూసినప్పుడు తనని ఓకే ఒక వచ్చింది కూర్చుంది మాట్లాడుతాం రన్ చేయించారు. రన్ మళ్ళీ మీరు అక్కడే చేయించారు. ఉన్నారు. లేదు వస్తుంది రాకుండా ఇంకా వస్తుంది. చెప్తున్నాను. సో నాకు అనిపించింది తను యాక్చువల్లీ బాగా పర్ఫామ్ చేస్తుంది అనిపించింది. నేను ఏదైతే చూసానో అనుకున్నానో దానికన్నా బెటర్గా ఇచ్చింది. సాటిస్ఫై. నిజంగా మంచి performance. ఇప్పుడు పాయల్ దగ్గరకు వచ్చేసరికి పాయల్ దగ్గరకు నాకు టఫెస్ట్ ప్రాబ్లం ఏంటంటే నా సినిమాలో కన్ఫ్యూజన్ విత్ రొమాన్స్. అది వర్కౌట్ అవుతుందా లేదా అని నాకు ఎప్పుడు ఆన్ పేపర్ రాసుకున్నప్పుడు నా స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుందా లేదా అని ఉంటుంది. రైట్. అది సూపర్ గా రిఫ్లెక్ట్ అయ్యింది. సో అదే పర్ఫార్మెన్స్ వల్లే వచ్చింది, అది ఊరికే రాదు కదా. ఇద్దరు అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ చెప్పాలంటే ఆయనకి ఎంత చెమటలు పడుతున్నాయి. థ్యాంక్ యూ అర్జున్ గారు, థ్యాంక్ యూ సో కష్టపడి మచ్. చెప్పించారు. ఫోర్స్ఫుల్ గా ఇంతకంటే బలవంతంగా ఎవరు చెప్పించుకోలేదేమో ఏ ఇంటర్వ్యూలో. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ బోలెడన్ని డబ్బులు రావాలి మీకు. అండ్ May 3rd కి డెఫినెట్ గా ఆయన సినిమాలు అంటే డబ్బులు వస్తూనే ఉన్నాయి అందరు ప్రొడ్యూసర్లకి. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్ అందరికి. Thank you so much. లవ్లీ మీటింగ్ యూ. Thank you. సూపర్ గా అనిపించింది ఇంటర్వ్యూ. వెయిటింగ్ ఫర్ May 3rd అన్నమాట. Thank you. అది సేమ్ డేట్ పక్కన కనిపిస్తుంది అంతా. Full page ఉంది. ఫుల్ పేజ్ ఉంది. సో సేమ్ ద డేట్ అనక్కర్లేదు, ఎందుకంటే ఎండలో థియేటర్లో చల్లగా ఉందాం అనుకుంటారు. ఎట్ ద సేమ్ టైం ఇలాంటి సూపర్ ఫన్ తో అండ్ మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వస్తుంటే వద్దనుకుంటారో చెప్పండి. ప్రసన్నవదనంకి వెళ్ళండి. అండ్ ఎప్పటిలాగే సుహాస్ గారికి మరొక బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇవ్వండి. అందరూ హ్యాపీ ఫేస్ తో బయటకు వస్తారు. హ్యాపీ ఫేస్ తో ప్రసన్నవదంతో బయటకు వస్తారు. మీరు ర్యాప్ చేయకపోతే అవ్వదు ఇంటర్వ్యూ. మళ్ళా మీ ఫేస్ కి వేయాలి అంటే ఎంత కష్టపడుతున్నారు. మీరు బాయ్ చెప్పేదాకా ఇంటర్వ్యూ అవ్వదు. ఇక నేను అసలు ఎండింగ్ కూడా May 3rd ప్రసన్నవదనం. బాయ్. May 3rd.